Okay, now let's call upon stage Yadamma Raju. ఇలా కంటెంట్ ఏంది అసలు అనుమానం. బేసిక్ గా అనుమానం ఇక్కడ వస్తుంది తెలుసా లవర్స్ దగ్గర. అది చేసేది ఏముండదు వాళ్ళతో చారణ పని కాదు. కాకపోతే అనుమానం ఎట్లుంటాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ఎట్లుంటది, వాళ్ళ మధ్య అనుమానం ఎట్లా క్రియేట్ అవుతుంది. సపోజ్ అమ్మాయి సంజయ్ అనుకో, నేను సపోజ్ ఆమె మీద ప్రేమతోటి గిఫ్ట్ తీసుకెళ్ళినా కానీ అనుమానిస్తుంది. హాయ్ సిరి. సిరి నీకు గిఫ్ట్ తీసుకొచ్చిన. గిఫ్ట్ ఏది ఏది తప్పు ఏది పడతలేదు, ఏళ్ళు దొడ్డు అయిందా? ఉంగరం ఎవరిది? నీ గురించే తీసుకొచ్చిన. నా గురించి తెస్తే లూజ్ టైట్ ఉంది. సైజ్ చూసుకోలేను అందుకని. మన లవ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అవుతుంది. 1 month లో నా సైజ్ తెలియదా నీకు? ఉంగరం తెచ్చి మళ్ళీ బిల్డప్ ఒకటి అంటే నేను కేక్ ఇచ్చిన కదా. ఎంతమంది కేక్ కోసం? ఒక్కదానికే వచ్చిన కదా. మరి ఎక్స్పీరియన్స్ లాగా కమాన్ 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 అన్నావు. అంటే క్లాస్ కొట్టడం ఇంట్లో తప్ప? ఎంతమంది దగ్గర కొట్టావి క్లాప్స్? నా ఒక్క దగ్గర కొడితే పర్లేదు, ప్రతి దగ్గర వెళ్ళి కమాన్ 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 కేక్ కట్ చేయి అంటే పోనీ కేక్ కట్ చేసినావు, తిను 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 తినని మూత మొత్తం రాస్తావు. మాది ఎంతమంది దగ్గర అమ్మా నీ ప్రేమ? పోనీ ప్రేమ కోసం కేక్ తినిపించావు, ఎత్తుకొని ఆదా ఒక ముద్ది ఒక పప్పి, ఒక ముద్ది పప్పి. ఏంది పప్పి, ఏంది పప్పి? అంటే ప్రేమికులు అన్నప్పుడు మాత్రం ఉండకపోతే ఎట్లా? రేపు ఎవడన్నా ఏమంటే మీ దోస్తు నీ లవర్ కి ముద్దిచ్చినా అది ఏమన్నా నేను ఇలా కేక్ కట్ చేసాను ముద్దిస్తావు, ఫోన్ లిఫ్ట్ చేసినాను ముద్దిమంటావు, ఇక నీకు ముద్దులు ఇచ్చుకుంటూ పోతే అంతే సంగతి. అవునే, ఫోన్ అంటే గుర్తుకొచ్చింది. మొన్న ఫోన్ ఎవరితో మాట్లాడండి బర్త్డే రోజు. నేను కరెక్ట్ 2 o'clock చేస్తాను. నేను తప్ప నీకు ఎవడున్నాడే? ఎవడున్నాడు? మా పెద్ద డాడీ. మీ పెద్ద డాడీ చచ్చిపోయిందిగా? చచ్చిపోయిందా? నాకు చెప్పలేదు. ఎవరితో మాట్లాడిను? అదే హ్యాపీ బర్త్డే చెప్తే హ్యాపీ బర్త్డే టు అని చెప్పిన గంతే. ఎవడాడు? మల్లిగాడు. ఏ మల్లిగాడు? అదే నువ్వు చాలా బాగుంటావు 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 అన్న చూడు, నా చుట్టూ తిరుగుతాడు గాడు. యాక్టింగ్ వద్దు, ఎందుకు పోయినావు చెప్పు. బర్త్డే అన్న విషయం ఇట్లా కూల్ చేస్తావేంది? నీతో ఇట్లనే ఇట్లుంటాయనా? ఇంకోటి ఫోన్స్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయరు కదా. ఇన్ ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటది? సొల్లు మాట్లాడుతుంటది వేరే తోటి, అప్పుడు ఎట్లుంటది ఇన్ ఫ్రస్ట్రేషన్? ఇంటికి పోతుంది, దీని ఇంటికే పోతాయి ఇప్పుడు చక్కగా. కాల్ పెట్టి ట్రైన్ చేయి. ఎవరితో మాట్లాడుతున్నావు? కాల్ సెంటర్ కస్టమర్ కేర్. ఎంతసేపు మాట్లాడతావే? కారణ కట్టేంది అందుకు అడుగుతున్నా. నేను అప్పటి నుంచి కాల్ చేస్తున్నాడా, పొద్దున చెప్పానికి బయటికి పోదామని చెప్పి. ఎందుకే నువ్వు కాల్ చెప్తలేవు? అంత హౌలాగా నా వెయిటింగ్ కాల్ వస్తుంది కదా నీకు? నువ్వే అంటావు కదా డబ్బులు అంతా ఖర్చు పెట్టేస్తున్నావు అని, అందుకే చారణ కట్టేందని ఫోన్ చేస్తున్నా కస్టమర్ కేర్. నేను మాట్లాడతాను. అదే మేలుతో నేను కస్టమర్ కేర్ మాట్లాడుతుంది. ఇది ఇంగ్లీష్ లో నువ్వు ఏలు ముద్ర కానీ నీకు అర్థం కాదు, పక్కవో. హలో 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 ఎవరు? ఎవరండి? కాదు ఇప్పుడాగా నా పోరికి కాల్ చేసి ఎవరు? నేను చేయలేదండి, ఆవిడే చేసింది. మీ కాల్ సెంటరా మాట్లాడేది? కాదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ పేరు? మహేష్ అండి. మహేష్. ఎందుకు చేసిరు మీరు ఎందుకు మాట్లాడారు? ఏమండి తనకు చెప్పండి, ఏమవుతుంది? మీకు సిస్టర్ అవుతుంది ఆవిడ. హలో సిస్టర్ నా కాబోయే పెళ్ళాం. తనని కంట్రోల్లో పెట్టుకోండి, ఊకే నన్ను విసిగిస్తా ఉంది. బాయ్. హలో 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 నీకు కాఫీ తీసుకొస్తా. ఇట్లా 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 నీ కాఫీ వద్ద ఎవడాడు? సాఫ్ట్వేర్ అంటాడు. చెయ్యకని చెప్తున్నా. ఏమండి నీ ఫ్లవర్ని అంటే ఫ్యూచర్ హస్బెండే కదా, ఏం తెలియదు. నీలాంటి దాన్ని పెట్టుకుంటే రేపు ఆఫీస్ కూడా భాషను కడుకుంటే ఇంట్లో కూర్చోాలి నేను. అర్థమైందా? ఏంటికేంది? ఎంటికే నా ఇంటికే ఊడిపోయింది. ఏంటికి ఎంతుంది ఇంతుంది ఇదే ఎంత ఇంతుంది అంటే అంత అతుక పెట్టుకున్నా అంత అయింది.
నువ్వు ఆఫీస్ పోయి ఇంటికి అతక పెట్టుకుంటున్నావా? ఏ ఎంటికైతే ఎంటికి ఎవరిది ఉంటుంది మనిషిది ఉంటుంది అది చిన్న నన్ను అనుమానిస్తావా నువ్వు? చిన్నది అయితే పెద్దది ఎంటిక పెద్దగా ఉంటుంది మళ్ళా ఇట్లా ఎక్కువ కాంప్రమైజ్ లేదు. సరే నీ ఎంటిక నువ్వు తీసుకొని నా చాలా నాకు ఇచ్చేయ్.